Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి పార్టీ కేడర్ డేంజర్ సిగ్నల్స్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే బలంగానే ఉంది అని జవాబు వస్తుంది. చంద్రబాబు అసలే వ్యూహకర్త. ఆయనకు తోడు అన్నట్లుగా మరో 2 పార్టీలు వచ్చి చేరాయి. దాంతో 3 పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా ఉంది. పైగా చంద్రబాబు అనుభవశాలి కావడంతో కూటమిలో ఎలాంటి లుకలుకలు లేకుండా చూసుకుంటున్నారు. అంతా ఒక మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మెజారిటీని టీడీపీ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. సాధారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను పెద్దగా నిలబెట్టుకోలేదని ఒక విమర్శ ఉంది. ఈసారి మాత్రం అలాంటిదేదీ లేకుండా సాధ్యమైనంత త్వరగానే హామీలను నెరవేర్చడం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. సూపర్ 6 హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైసీపీ భావించినా అలాంటిదేదీ లేదని నిరూపించింది. దాంతో సూపర్ 6 హామీలతో కూటమి ప్రభుత్వం పూర్తి బలంగా ఉంది అని నివేదికలు వస్తున్నాయి. అలా కూటమి ప్రభుత్వం బ్రేకులు లేని బండిగా దూసుకుని పోతున్న వేళ టీడీపీకి అడ్డు అవాంతరాలు విపక్షాల నుంచి అయితే రావడం లేదని అంటున్నారు. మరెక్కడి నుంచి అంటే పార్టీ కేడర్ నుంచే అని చెబుతున్నారు. వింతగా విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని అంటున్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే మాకెందుకు అన్న నిర్లిప్తతతో ఉంటున్నారని అంటున్నారు. పని చేయడం లేదని అంటున్నారు. వైసీపీలో కేడర్ సహాయ నిరాకరణ ఎలా ఉందో అచ్చం అలాగే టీడీపీలో ఉందని అంటున్నారు. మరీ దూకుడు చేస్తూ జనంలో ఉంటూ గట్టిగా పనిచేస్తే రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం వస్తే తమ మీద కేసులు పడతాయని కార్యకర్తలు అంటున్నారని టాక్ ఉందట. అంతేకాదు ప్రభుత్వం పథకాల మీద దృష్టితో ఉంది. దాంతో కేడర్తో గ్యాప్ అయితే వస్తోందని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేల తీరు చూస్తే అది కూడా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. ఎవరి స్థాయిలో వారు చేస్తున్న దూకుడు వల్ల అవినీతి ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల అవినీతి మీద కథలుగా వస్తున్న చంద్రబాబు అయితే సరైన యాక్షన్ తీసుకోవడం లేదన్న చర్చ కూడా ఉంది. బహుశా ఈ రకమైన ధైర్యం వల్లనే వారు మరింత స్పీడ్ పెంచి తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది అన్నది సాదర జనంలో వస్తున్న మాట. ఆ విధంగా మంచి మార్కులు పడుతున్నాయి. కానీ పార్టీ తీరే టీడీపీలో బాగా లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పై స్థాయికి తెలియదా, తెలిసినా యాక్షన్ తీసుకోలేకపోతున్నారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ ఆఫీస్ ముఖం కూడా చూడడం లేదంటే ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు. సంపాదనలో పడిన నేపథ్యంలో వారి వల్లనే జనంలో వ్యతిరేకత అయితే వేగంగా వస్తోంది అంటున్నారు. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా పార్టీ తీరు కూడా బాగుంటేనే మేలు జరుగుతుందని అంటున్నారు. అందువల్ల పార్టీని కూడా సూపర్ అనేలా హైకమాండ్ సరైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. లేకపోతే తర్వాత పరిస్థితి ఏంటన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో అయితే ఎవరికి వారుగానే పార్టీ హితైషులుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి పెద్దలు ఫోకస్ పెట్టాల్సిందే అంటున్నారు. సో మొత్తానికి అదన్నమాట అసలు మ్యాటర్.